రేర్ ఎర్త్ మినరల్స్ భవిష్యత్తును నియంత్రించే అసలు శక్తి. భవిష్యత్తులో యుద్ధాలు ఆయిల్ కోసం కాదు, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం జరుగుతాయి. రేర్ అంటే తక్కువ కాదు, ఇవి భూమిలో ఉన్నాయి కానీ ప్యూరెస్ట్ ఫామ్లో దొరకడం చాలా కష్టం. వాటిని ఎక్స్ట్రాక్ట్ అండ్ ప్రాసెసింగ్ చేయడం చాలా క్లిష్టం. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే మొత్తం 17 ముఖ్యమైన ఖనిజాలు. ఉదాహరణకు నియోడీమియం ఎలక్ట్రిక్ వాహనాల మ్యాగ్నెట్స్లో ఉపయోగిస్తారు, లాంథనం బ్యాటరీల్లో ఉపయోగిస్తారు, సీరియం గ్లాస్ మరియు పాలిషింగ్లో ఉపయోగిస్తారు. ఇవి మొబైల్స్లో, ఎలక్ట్రిక్ కార్లలో, ఫైటర్ జెట్స్లో, గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలో చైనా ఈ రేర్ ఎర్త్ సప్లైలో దాదాపు 60 నుండి 70% వరకు నియంత్రిస్తోంది. అందుకే ఇవి ఒక జియోపొలిటికల్ వెపన్గా మారాయి. ఇండియా వద్ద కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఇవి తీర ప్రాంతాలలోని మోనజైట్ శాండ్స్లో లభిస్తాయి. అయితే ఇండియా వీటి ప్రొడక్షన్లో ఎందుకు వెనుకబడింది? మొదటిగా, ప్రాసెసింగ్ టెక్నాలజీ తక్కువ. రెండవది, చైనా యొక్క డామినెన్స్, చీప్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. మూడవది, ఎన్విరాన్మెంటల్ మరియు పాలసీ ఆలస్యం. ఇప్పుడు ఇండియా మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇండియా సెల్ఫ్ రిలయన్స్ మరియు ఇంపోర్ట్స్ తగ్గించడం కోసం బడ్జెట్ 2026-27లో రేర్ ఎర్త్ కారిడార్స్ ప్రకటించారు. భవిష్యత్తులో టెక్నాలజీ, డిఫెన్స్, ఎనర్జీ అన్నీ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఆధారపడతాయి. అందుకే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న దేశమే ప్రపంచాన్ని నియంత్రిస్తుంది. ఇలాంటి సింపుల్ జియోపాలిటిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఆంధ్రుని మాట ఛానల్